నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం మర్చిపోకుండా ప్రెస్ చేయండి. ఎందుకంటే ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఒకసారి సెర్చ్ చేయండి. చాలా మంచి మంచి హెల్దీ రెసిపీస్, ట్రెడిషనల్ రెసిపీస్ బోల్డ్ అన్ని ఉన్నాయండి. కాబట్టి అవన్నీ కూడా మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి రుచికరమైన ప్లెయిన్ బిర్యానీ అండి. సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చు చాలా తక్కువ టైంలోనే. ఈ ప్లెయిన్ బిర్యానీ మనకు చికెన్ కర్రీ అలాగే ఏదైనా వెజిటబుల్ కుర్మాతో పెరుగు చట్నీతో చాలా బాగుంటుంది. కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ఇక్కడ నేను ఈ సైజ్ గ్లాస్తో బాస్మతి రైస్ని తీసుకుంటున్నానండి. 2 గ్లాసులు తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మామూలు బియ్యంతో కూడా వండుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఒక గిన్నె తీసుకొని ఈ బాస్మతి రైస్ని ఇందులో వేసుకుందాము. 2 గ్లాసులు తీసుకున్నాను. వీటిని ఒక్కసారి వాష్ చేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఈ బాస్మతి రైస్కి ఫ్లేవర్ అనేది ఉంటుంది కాబట్టి ఎక్కువ రబ్ చేయకుండా లైట్గా కడేసుకుంటే సరిపోతుంది. ఇందులో నీళ్లు వేసేసుకొని ఒక్కసారి కడిగేసుకోవాలి. ఎక్కువ రబ్ చేయకూడదండి, అలా లైట్గా అంటే సరిపోతుంది. ఇప్పుడు కడిగేసిన తర్వాత ఇందులో నీళ్లు వేసేసుకొని మినిమం ఒక అరగంటన్న నానాలండి. మనం ఈ ఆనియన్స్, టమాటోస్ ఇవన్నీ కట్ చేసుకునే లోపల కూడా మనకు ఈ బియ్యం నానిపోతాయి. తర్వాత ఇందులో వేసిన నీళ్ళనే నేను అన్నంలోకి వాడతానండి. ఎందుకంటే బాస్మతి రైస్కి ఒక ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఆ నీళ్ళు వేస్ట్ చేయకుండా మనం కొలుచుకొని ఇంకా మళ్ళీ మనకు కొన్ని నీళ్ళు యాడ్ అయితే పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని వెజిటబుల్స్ని కట్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఇవి కట్ చేసి పెట్టేశాను. ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఒక 4 పచ్చిమిరపకాయని ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర అండి, ఒక 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీరను కూడా ఇలా చాప్ చేసేసి పెట్టుకోవాలి. అలాగే పుదీనా పుదీనా కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. మనకు ఈ రైస్కి ఒక 2 మీడియం సైజు టమాటోలు అయితే సరిపోతాయి. వాటిని కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తరువాత ఇక్కడ హోల్ గరం మసాలా ఉందండి. 2 బిర్యానీ ఆకులు, 2 ఇలాచీలు, 4 లవంగాలు, 1 స్టారు, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక పావు టీ స్పూను షాజీరా చాలండి. ఇంకా మీ దగ్గర ఏదన్నా బిర్యానీ మసాలా ఉంటే వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నా కూడా బాగుంటుంది, ఎక్కువ ఘాట్ లేకుండా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ విధంగా గిన్నె పెట్టేసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాం. మామూలుగా కావాలంటే కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి. నేను కుక్కర్లో కూడా ఈ బాస్మతి రైస్తో ఈ ప్లెయిన్ బిర్యానీని ఎలా చేసుకోవాలో ఈసారి వీడియో అప్లోడ్ చేస్తానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుందాము. కావాలంటే ఉత్త నూనెతో కూడా చేసుకోవచ్చండి, కానీ కొంచెం నూనె నెయ్యి వేస్తే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. నూనె వేడెక్కిందండి. ముందుగా ఈ మసాలా దినుసులు వేసేసుకుందాము. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి. ఇవి వేగాయండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాము. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మళ్ళీ పచ్చిమిర్చి వేసుకుందాం. ఉల్లిపాయలు కొద్దిగా బాగా వేగాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోతాయండి త్వరగా. ఇప్పుడు ఆనియన్స్ ఒక 1/2 వంతు వేగిన తర్వాత ఈ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకుందాము. ఇవి కూడా లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. అన్నీ ఒకేసారి వేసామంటే మనకు మాడిపోతాయండి. పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఈ టమాటాలు కూడా వేసేసుకుందాము. టమాటాలు కూడా కొంచెం మగ్గాలి. మరి ఎక్కువ మ్యాష్ అవ్వాల్సిన అవసరం లేదండి. మనకు రైస్లో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటేనే బాగుంటుంది టేస్ట్, కలర్ఫుల్గా కూడా. ఇప్పుడు కొద్దిగా టమాటోలు మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. సారీ అండి, నేను బిర్యానీ ఆకు వేయడం మర్చిపోయాను. ఇప్పుడు వేస్తున్నాను. పక్కన పెట్టాను, వేసేటప్పుడు వేయలేదు. ఇప్పుడు ఇదంతా వేగే లోపల కూడా మనకు సరిపోతుంది. ఇప్పుడు ఇందులో పుదీనాని కొంచెం ఇలా కట్ చేసి వేసేసుకుందాము. అలాగే కొత్తిమీరని కొద్దిగా వేద్దాము. మళ్ళీ వాటర్ వేసినప్పుడు మళ్ళీ వేద్దాము.
దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. అంటే అల్లం వెల్లుల్లి బాగా వేగిన తర్వాత ఈ పుదీనా ఇవి వేసుకోవాలి. కొంచెం మనకు ఇలా వేసుకుంటే రైస్ అనేది కలర్ఫుల్గా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో స్పైసెస్ని కూడా యాడ్ చేసేసుకుందామండి. ఇవన్నీ వేగే లోపల కరెక్ట్గా మనకు కలర్ కాంబినేషన్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి, మరి ఎక్కువ వద్దండి, చాలు. 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పొడి. మనకు అవన్నీ వేసాం కాబట్టి మసాలా దినుసులు అది కూడా సరిపోతుందండి. మరి ఎక్కువ వద్దు, గరం మసాలా పౌడరు ఘాట్ అనేది అయిపోతుంది, ఎగుటు వస్తుంది. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్లు వేసుకుంటే ఈ మసాలాలు మాడకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ స్పైసెస్ కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి, పచ్చి వాసన లేకుండా. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుందామండి. పెరుగు వేసుకుంటే మనకు బాగుంటుందండి టేస్ట్. లేదు లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కూడా కలిపేసుకుందాము. లెమన్ జ్యూస్ని మనం వాటర్ వేస్తాం చూడండి రైస్ వేసినప్పుడు, అప్పుడు యాడ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు అదంతా కూడా బాగా వేగిపోయింది, ఆయిల్ కూడా పైకి వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు చూడండి నేను ఆ బాస్మతి రైస్లో నానబెట్టాను కదండి, ఆ నీళ్ళే వాడుకుంటున్నాను. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతాయి. ఇప్పుడు మనం 3 గ్లాసులు వేయాలి. 3 గ్లాసులు వేసాను. మీకు ఇష్టం లేకపోతే ఆ నీళ్లు వంపేసుకొని మామూలు నీళ్లు వేసుకోవచ్చండి. కానీ ఆ నీళ్లు వేస్తే మనకు ఫ్లేవర్ బాగుంటుందండి, బాస్మతి రైస్ స్మెల్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా రాళ్ళుప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కలిపేసేసుకొని ఫ్లేమ్ని హైలో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని నీళ్లు తెల్లనివ్వాలి. అదే మామూలు రైస్ అనుకోండి, ఆ రైస్ని మనం కొంచెం ఆ మసాలాలలో కూడా ఫ్రై చేసుకొని నీళ్లు వేసుకోవచ్చు. కానీ బాస్మతి రైస్ కాబట్టి బ్రేక్ అవుతుంది కాబట్టి ఇలా నీళ్లు తెల్లిన తర్వాత వేసుకుంటే మనకు బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేద్దామండి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేద్దామండి. చూడండి తెల్లడం స్టార్ట్ అవుతుంది. ఒకసారి ఇలా కలుపుకునేద్దాము. బియ్యం వేసేసుకుందాం. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనకు చేతిలో వేసుకొని ఈ నీళ్లు కొద్దిగా చూస్తే ఉప్పు సరిపోయిందో లేదో తెలుస్తుందండి. మనకు కరెక్ట్గా ఉంటేనే ఆ రైస్ అనేది టేస్టీగా ఉంటుంది. చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. నాకైతే సరిపోయిందండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ఇది పొంగకుండా చూసుకోవాలండి. పొంగిందనుకోండి ఆయిల్ నూనె అదంతా పడి మనకు మళ్ళీ రైస్ అంతా టేస్ట్ అనిపించదు. కాబట్టి ఫ్లేమ్ని మీడియంలో అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక్కసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇలా ఒకసారి కలిపేసేసుకొని కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీర తీసి పెట్టుకున్నాం కదండి, అది వేసేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసేసుకొని లిడ్ పెట్టేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టేయాలి, అంటే సిమ్లో పెట్టేయాలి. ఒక 5 నిమిషాల్లో మనకు రైస్ పొడి పొడిగా రెడీ అయిపోతుంది. ఓకే అండి, చూద్దాము. రైస్ రెడీ అయిపోయి ఉంటుంది. చూడండి మనకు మంచి కలర్ వచ్చింది, అలాగే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. అంతే అండి, చూసారు కదా. ఈ ప్లెయిన్ బిర్యానీని మనం చికెన్ కర్రీ, మటన్ కర్రీ, అలాగే ఏదైనా కొంచెం గ్రేవీగా చేసుకొని పెరుగు చట్నీతో తింటే సూపర్గా ఉంటుందండి. మన ఛానల్లో చికెన్ కర్రీస్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే అండి.